ఓకే. సో మనము ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్. ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్. సో మీరు రెజ్యూమ్లో చూసుకుంటే మీకు సెకండ్ పాయింట్ ఉంటుంది. ఏమని? పార్టిసిపేటెడ్ ఇన్ ద డిస్కషన్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్, P&L రివ్యూ అండ్ వేరియన్స్ అనాలిసిస్. సో ఇది మీరు ఎప్పుడు చేస్తాము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో మీరు మంత్ ఎండ్ క్లోజ్ టైంలో వేరియస్ యాక్టివిటీస్ చేస్తారు అని అన్నాం. సో ఫస్ట్ మంత్ ఎండ్ క్లోజ్ టైం అంటే పీరియడ్ ఏంటిది? డిపెండ్స్ ఆన్ కంపెనీ. నువ్వు చేసే యాక్టివిటీస్ బట్టి వేరీ అవుతా ఉంటుంది. ఇప్పుడు మా కంపెనీలో -4 నుండి +4 వరకు, -4 అంటే వర్క్ డే -4 నుండి వర్క్ డే +4 వరకు మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ రన్ అవుతూనే ఉంటాయి. ఈ వర్క్ డే +4 నాడు మేము P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి రివ్యూ చేస్తాం కాబట్టి లాస్ట్ ఎంట్రీ మేము ట్యాక్స్ ఎంట్రీస్ పోస్ట్ చేసిన తర్వాత మేము బుక్స్ క్లోజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వన్ సెకండ్. ఓకే. సో ఓకే. సో లాస్ట్ ఎంట్రీ ట్యాక్స్ పోస్టింగ్స్ ఎంట్రీస్ జరిగిన తర్వాత బుక్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో బుక్స్ క్లోజ్ అంటే మీరు రెగ్యులర్ గా వన్స్ మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత బుక్స్ క్లోజ్ అయ్యాయా అనే వర్డ్ అనేది రిపీటెడ్ గా వింటూ ఉంటారు. ఇక్కడ ఎంఎన్సీలో బుక్స్ క్లోజ్ అవ్వడము అని అంటే ఆ పీరియడ్ కి మీకు పోస్టింగ్ చేసే యాక్సెస్ ఇంకా ఉండదు అని అన్నట్టు. సో అందుకే మీకు మామూలుగా వేరే టీం వాళ్ళు, ఏపీ టీం వాళ్ళైనా, ఏఆర్ టీం వాళ్ళైనా, లేకుంటే వేరే ట్యాక్స్ టీం వాళ్ళైనా, లేకుంటే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ టీం వాళ్ళు, వీళ్ళందరికీ బుక్స్ క్లోజ్ అనేది మనకంటే ముందే జరిగిపోతుంది. R2R టీం వాళ్ళకంటే, అంటే ఎఫ్ఏ టీం వాళ్ళకి, ఎఫ్ఏ అంటే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ టీం వాళ్ళకి కొంచెం మనతో పాటే వర్క్ డే 2 or 3 నాడే జరిగిపోతుంది బుక్స్ క్లోజ్ అనేది. కొత్త రిమైనింగ్ పీపుల్ కు మాత్రం బుక్స్ క్లోజ్ అనేది మనం వర్క్ స్టార్ట్ చేయకముందే వాళ్ళ బుక్స్ క్లోజ్ అనేది, కొందరికేమో మనం వర్క్ స్టార్ట్ చేయకముందే అవుతుంది, కొందరికేమో వర్క్ డే -1 లేదా వర్క్ డే +1 నాడు బుక్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. వాళ్ళ బుక్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఏదైనా ఎంట్రీస్ మిస్ అయినాయి ఉంటే ఆ ఎంట్రీస్ ని తీసు ఆ ఎంట్రీస్ కి సంబంధించిన డేటా మనకు ఇస్తే వాటికి మనం అక్రూవల్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. వన్స్ మనకు ఆ అక్రూవల్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ అయిపోయిన తర్వాత వన్స్ ఒక మన కన్క్లూజన్ వచ్చేస్తాం. ఏది? వర్క్ డే 4 నాడు, వర్క్ డే +4 నాడు మనం ఒక కంక్లూజన్కి వస్తాం. ఏమని? ఇంకా ఎంట్రీస్ అన్ని పోస్ట్ అయిపోయినాయి, ఇక ఒక్క ఎంట్రీ కూడా పోస్ట్ చేయడానికి లేదు అని మనం ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ అండ్ P&L రివ్యూ అనేది చేస్తాం. సో ఈ P&L రివ్యూనే మామూలుగా వేరే ఇంకొక చోట ఎక్స్పెన్స్ రివ్యూ అని కూడా అంటారు. ఎక్స్పెన్స్ రివ్యూ. సో ఏ నేమ్ తోనైనా పిలుచుకోవచ్చు. కాకపోతే మాక్సిమం P&L రివ్యూ అంటే జనరిక్ ఉంటుంది, ప్రతి కంపెనీలో యూజ్ చేస్తారు. కాకపోతే ఇది ఒకవేళ పేరుకు ఇది P&L రివ్యూ అయినా కూడా ఫోకస్ అంతా వచ్చేసి ఎక్స్పెన్స్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కంపెనీకి ఇన్కమ్స్ అనేవి సింగిల్ సోర్స్ ఆర్ ఒక 2-3 సోర్సెస్ అనేవి ఉంటాయి. కాకపోతే ఎప్పుడు కానీ ఏ కంపెనీకైనా, కంపెనీ చూసుకుని ఏ బిజినెస్ కైనా కూడా మీకు నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇన్కమ్ సోర్స్ అనేది 1 or 2 ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. అవునా? అందుకని ఫోకస్ పాయింట్ అంతా వచ్చేసి ఎక్స్పెన్సెస్ మీదనే ఉంటుంది. సో ఈ అనాలిసిస్, ఈ P&L రివ్యూ అనేది మనం ఎప్పుడు చేస్తామంటే వన్స్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ అయిపోయి మనం ఒక కంక్లూజన్కి వస్తాం కదా, ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ అండ్ P&L రివ్యూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పబోయే క్లాస్లో
మనం ఆ ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ ఎలా చేస్తామని చెప్పుకుందాం. సో టు టీబీ అనాలిసిస్, సారీ, టీబీ అనాలిసిస్. ఈ టీబీ అనాలిసిస్ అనేది టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. వన్ ఈస్ విత్ ది బడ్జెటెడ్ డేటా, వన్ ఈస్ విత్ ది ప్రీవియస్ డేటా. వన్ ఈస్ విత్ బడ్జెటెడ్ డేటా, వన్ ఈస్ విత్ ది ప్రీవియస్ డేటా. ఈ బడ్జెటెడ్ డేటా ఏంటిది? ఫస్ట్ బడ్జెటెడ్ డేటాతో ఎలా చేస్తారని చెప్తున్నాం. బడ్జెట్ డేటా. సో మీకు అందరికి ఆల్రెడీ చెప్పిన, మనకు మనకు ఈ సపరేట్ గా ఏపీ, ఏఆర్, ఈ టీమ్స్ తో పాటు ఎఫ్పిఏ టీమ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని మా కంపెనీలో ఎఫ్ఆర్పి టీమ్ అని అంటారు అని అన్నా కదా. ఈ ఎఫ్పిఏ టీం వల్ల పని ఏంటిది? చూడండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ టీమ్, లేకుంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ టీమ్, వీటి అబ్రివేషన్స్. ప్లానింగ్ అండ్ అనాలిసిస్ టీం వల్ల మెయిన్ వర్క్ వచ్చేసి బడ్జెట్స్ ప్రిపేర్ చేయడం, బడ్జెట్స్ ప్రిపరేషన్. సో వీళ్ళు ఏంటిది, నెక్స్ట్ మంత్ కు మన బిజినెస్ ఎలా జరగాలి, మన వాళ్ళ ఒక గోల్ తోటి, ఒక ఎస్టిమేట్స్ తోటి. సో వాళ్ళు ఆ ఎస్టిమేట్స్ రీచ్ అవ్వడానికి మనకు సేల్స్ ఎంత అవ్వాలి, ఆ సేల్స్ అంత రీచ్ అవ్వాలంటే మన దగ్గర ప్రొడక్షన్ ఎంత ఉండాలి, ఆ ప్రొడక్షన్ ఎంత ఉండాలి అని అంటే మనం పర్చేసెస్ ఎంత చేయాలి, ఆ సేల్స్ పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఆ గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఎంత ఎక్స్పెన్సెస్ బుక్ చేస్తే ఎంత నెట్ ప్రాఫిట్ వస్తుంది, మన కంపెనీ ఎంత నెట్ ప్రాఫిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకు ఒక ఎస్టిమేటెడ్ ఫిగర్స్ అనేది చూసుకొని, ఆ ఫిగర్స్ అరైవ్ అవ్వాలి అంటే ఏ ఏ ఎక్స్పెన్స్ ఎంతెంత పెడితే మనం ఆ గోల్ అనేది రీచ్ అవ్వగలం అనే దానికి వాళ్ళు బడ్జెట్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇది చాలా పెద్ద టాపిక్, ఎందుకంటే వాళ్ళు ఎఫ్పిఏ టీం వాళ్ళు చేసేదే, ఎఫ్పిఏ టీంలో ఉండేదే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారు. క్వాలిఫైడ్ లేకుంటే ఎంబీఏ పీపుల్, కొంచెం బిజినెస్ స్కూల్స్లలో ఎంబీఏ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి డెప్త్ గా వెళ్ళని అవసరం లేదు. కాకపోతే వీళ్ళ గోల్ వచ్చేసి మాత్రం బడ్జెట్స్ ప్రిపరేషన్ ఉంటుంది. సో నథింగ్ బట్ కంపెనీ నెట్ ప్రాఫిట్ ఎంత ఎంత నెక్స్ట్ ఒక పీరియడ్ కి నెట్ ప్రాఫిట్ ఎంత అరైవ్ అవుదాం అనుకుంటుంది. అంత నెట్ ప్రాఫిట్ అరైవ్ అవ్వాలి అంటే గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎంత రావాలి. సో గ్రాస్ ప్రాఫిట్ నుంచి మీకు ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తేనే మీకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఎంత ఒక్కొక్క ఎక్స్పెన్స్ ఎంత మెయింటైన్ చేస్తే మనం ఈ నెట్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవ్వగలం, అదొక పాయింట్. అండ్ గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది? మీకు ట్రేడింగ్ అకౌంట్ నుంచి వస్తుంది. సో ఈ ట్రేడింగ్ అకౌంట్ లో ఏముంటాయి మీకు? సేల్స్, క్లోజింగ్ స్టాక్, పర్చేస్, ఫ్రైట్, మళ్ళీ తర్వాత ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, అండ్ వేజెస్ అని ఉంటాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇవన్నీ బడ్జెట్ లో వాళ్ళు ఒక బడ్జెట్ వేసుకుంటారు. మీకు నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ ప్రాఫిట్ అని వస్తుంది ఇక్కడ. ఇది రిజల్టింగ్ ఫిగర్ ఎప్పుడు కానీ. సో ఇది ఇలాగే చేస్తారని కాదు, మామూలుగా అయితే వాళ్ళకు ఎక్సెల్ లో ప్రిపేర్ చేసి మనకు పంపిస్తారు. ఈ గ్రాస్ ప్రాఫిట్ రావాలి అంటే మన సేల్స్ ఎంత ఉండాలి? ఓకే, ఈ గ్రాస్ ప్రాఫిట్ రావాలంటే మనకు సేల్స్ ఎంత ఉండాలి? సేల్స్ ఉండాలి అంటే మనకు ప్రొడక్షన్ అనేది ఎంత అవసరం అవుతుంది అని మళ్ళీ సపరేట్ గా క్యాలిక్యులేషన్. అంత ప్రొడక్షన్ రావాలి అని అంటే మనం పర్చేస్ ఎంత చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు సేల్స్ డైరెక్ట్ బయట దగ్గర నుంచి, ఇప్పుడు మన లాంటి మనం చెప్పుకునేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి నువ్వు సేల్స్ చేయ నువ్వు సేల్స్ చేయాలి అని అంటే నీ దగ్గర కంపల్సరీ ఫినిష్డ్ గూడ్ అనేది ఉండాలి. ఫినిష్డ్ గూడ్ రావాలి అంటే నీకు ఏదో ఒక రా మెటీరియల్ ని నువ్వు ప్రొడక్షన్ పంపిస్తేనే నీకు అది ఫినిష్డ్ గూడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో నువ్వు ఈ ఫినిష్డ్ గూడ్ అనేది రావాలంటే రా మెటీరియల్ కావాలి కదా. సో రా మెటీరియల్ అంటే నథింగ్ బట్ నువ్వు చేసే పర్చేజెస్. ఓకే, సో ఈ పర్చేస్ ఎంత ఉండాలి? నువ్వు ఇంత క్వాంటిటీ పర్చేస్ చేస్తున్నప్పుడు దానికి ఫ్రైట్ ఎంత ఖర్చు పెట్టాలి, అండ్ ఆ ఫ్రైట్ తో పాటు నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పెట్టాలి అనుకుంటున్నావు ఈ గ్రాస్ ప్రాఫిట్ రావాలంటే. ఇలా ప్రతి ఒక్క ఎక్స్పెన్స్, అది ఏ ఎక్స్పెన్స్ నీకు పి అండ్ ఎల్ అకౌంట్ బ్యాలెన్స్
ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చే ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ కి వాళ్ళు బడ్జెట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో వాళ్ళు డైరెక్ట్ ఒక డైరెక్ట్ గాల్లో లెక్కలు వేయకుండా దేని ఒక దాన్ని బేస్, సేల్స్ సేల్స్ అయినా బేస్ తీసుకొని, లేకుంటే గ్రాస్ ప్రాఫిట్ అయినా బేస్ తీసుకొని, లేకుంటే ఫస్ట్ చెప్పినట్టు నెట్ ప్రాఫిట్ అయినా బేస్ గా తీసుకొని, సో ఏదో ఒక బేస్ తీసుకొని వాళ్ళు ఆ అమౌంట్స్ అనేవి ఎస్టిమేట్ చేయడం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేసి పంపించిన డేటా మన దగ్గరకు ఎవ్రీ మంత్ వస్తుంది. సో ఇప్పుడు జూలై పీరియడ్ డేటా, ఇప్పుడు ఇప్పుడు కరెంట్ మీద మనం ఆగస్టు పీరియడ్ లో ఉన్నాం. సో ఆగస్టు పీరియడ్ ఆగస్ట్ అన్న జూలై పీరియడ్ లో ఉన్నాం మనం. సో జూలై పీరియడ్ లో ఉంటున్నాం అని అంటే ఈ జూలై పీరియడ్ ఎస్టిమేట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ప్రిపేర్ అయ్యే ఉన్నది. వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని బడ్జెటెడ్ డేటా ప్రిపేర్ చేస్తారు అంటే జూలై పీరియడ్ కి సంబంధించి జూన్ పీరియడ్ కి ఆల్రెడీ రిజల్ట్ ఉంటాయి కదా. ఆర్టీఆర్ వాళ్ళే జూన్ పీరియడ్ కి ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేసి పంపిస్తారు కదా. వాటిని బేస్ చేసుకొని వాళ్ళు జూలై పీరియడ్ కి బడ్జెటెడ్ డేటా అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ బడ్జెటెడ్ డేటా మన దగ్గరికి వస్తుంది. మనం జూలై క్లోజింగ్ అయిపోయిన తర్వాత ఆ బడ్జెటెడ్ డేటా తోటి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ లేకుంటే పిఎన్ఎల్ రివ్యూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో క్లియరా? సో ఆ బడ్జెటెడ్ డేటా, ఇప్పుడు నేను ఇక్కడ బడ్జెటెడ్ డేటా తోటి మనం వేరే ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ అని అన్నాం. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి బడ్జెటెడ్ డేటా తోటి. సో టీబీ అనాలిసిస్ విత్ బడ్జెటెడ్ డేటా. మీకు మామూలుగా విత్ బడ్జెటెడ్ డేటా చెప్తే డైరెక్ట్ మీకు ప్రీవియస్ బ్యాలెన్సెస్ తోని చెప్పుకున్న సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఫిగర్స్ అనేవి మ్యాచ్ వేరే డిఫర్ అవుతుంది అంతే. కాకపోతే ప్రాసెస్ మాత్రం సేమ్. ఇది ఎలా చేస్తామంటే బడ్జెట్ డేటా, నేను చెప్పాను బడ్జెటెడ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, బడ్జెట్స్ ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసు. సో మీ దగ్గర బడ్జెట్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ 1 డే 4 వరకు మీరు ఆల్రెడీ అన్ని ఎంట్రీస్ అన్ని బుక్ చేసి ఉన్నారు కదా. ఎంట్రీస్ అన్ని బుక్ చేసి ఉన్నారు. సో మీరు ఒక కంక్లూజన్కి వచ్చేసారు ఏమని, ఆల్ ఎంట్రీస్ వర్ బుక్డ్ అని. ఆల్ ఎంట్రీస్ వర్ బుక్డ్ అని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్. ఇది ఎలా ఉంటుంది అంటే మనకు రియల్ టైంలో వచ్చేసరికి మనకు ఒక టెంప్లెట్ ఉంటుంది ఏది, ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ కి. సో ఇక్కడ ఒకవేళ కాలమ్స్ పడితే మాత్రం రాస్తాను, లేదంటే మాత్రం కింద ఇంకొక లైన్ రాస్తే అది మొత్తం మొత్తం మీరు ఆ, ఒకటే టెంప్లెట్ అని అనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ పర్టికులర్స్ అని ఉంటుంది. పర్టికులర్స్ అంటే నథింగ్ బట్ అకౌంట్. సో ఇక్కడేమో బడ్జెటెడ్ డేటా, ఇక్కడేమో యాక్చువల్ డేటా, ఇక్కడ వేరియన్స్, ఇక్కడేమో థ్రెషోల్డ్ లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్, మళ్ళీ తర్వాత ఎబోవ్ ఆర్ బిలో థ్రెషోల్డ్ లిమిట్, ఎబోవ్ ఆర్ బిలో థ్రెషోల్డ్ లిమిట్. ఫైనల్ గా వచ్చేసరికి కమెంట్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇక్కడ మీకు చూడడానికి చిన్నగా ఉన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి కమెంట్ పార్ట్. ఎందుకంటే మనం అనాలిసిస్ చేసినాము అనే దానికి ప్రూఫ్ ఏముంటది, మనం రాసే కమెంట్ ఏముంటది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒకటి మనం రియల్ టైమ్ లో వచ్చేసరికి కమెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి వేరియన్స్ వేరియన్స్ అండ్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఇంపార్టెంట్. మిమ్మల్ని ఒకవేళ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారా అని అంటే ఒక్క క్వశ్చన్ అడిగేది ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ ఎలా చేస్తావు మనకు నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ వేరియన్స్ వస్తే నువ్వు తీసుకునే యాక్షన్ పార్ట్ ఏంటిది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంటిది, మీ కంపెనీలో ఉన్న థ్రెషోల్డ్ లిమిట్ ఎంత. సో ఈ 3 క్వశ్చన్లు అనేది అడిగేది హై ప్రాబిలిటీ ఉంటాయి. ఒకవేళ వేరే క్వశ్చన్స్ ఏమన్నా అడిగేది ఉంటే మాత్రం ఇప్పుడున్న ఎక్స్ప్లెనేషన్ కవర్ అయిపోతుంది కంపల్సరీ. సో ఎలా చేస్తాం ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్. సో ఇది టెంప్లెట్. సో ఒకవేళ ఇంకొక మామూలుగా రియల్ టైంలో వచ్చేసరికి ఒక 2 3 కాలమ్స్ ఏమన్నా యాడ్ అవ్వచ్చు. కాకపోతే కామన్ గా ఉండే కాన్సెప్ట్ ఇది. సో ప్రతి ఒక్క అకౌంట్ మనం తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్కి వచ్చేసరికి నేను ఒక పర్చేస్ తీసుకుంటాను. పర్చేస్, ఫ్రైట్,
వేజెస్. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్కి పిఎన్ఎల్ అకౌంట్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఏదన్నా రెంట్, ఇంకొకటి ఏదైనా లీగల్ ఎక్స్పెన్సెస్ అని అనుకుందాం. ఓకే. సో మీరు ఇది అకౌంట్, ఫస్ట్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ బడ్జెటెడ్ డేటా ప్రకారం వాళ్ళు మనకి ఇస్తారు. సేల్స్ మనం ఎస్టిమేట్ ఇంత చేస్తున్నాం, 2 lakhs సేల్స్ అని అనుకుందాం. బడ్జెటెడ్ సేల్స్ వచ్చేసి 2 lakhs అని అనుకుందాం. ఎగ్జాంపుల్ 2 lakhs రూపీసే. సో 2 lakhs రూపీస్ సేల్స్ కావాలి అని అంటే ఇక్కడ మన సేల్స్ కూడా ఎంత వేద్దామండి. సారీ, ఇక్కడ పైన సేల్స్ కూడా ఉంటుంది. సో 2 lakhs ఇస్ సేల్స్ అమౌంట్. బడ్జెటెడ్ ప్రకారం ఎంత? 2 lakhs. సో వాళ్ళు 2 lakhs సేల్స్ కావాలి అని అంటే 70,000 పర్చేస్ చేయాలి అని అన్నారు బడ్జెట్ వాళ్ళు. ఫ్రైట్ వచ్చేసి ఒక 10,000 ఫ్రైట్, వేజెస్ 20,000, అడ్వర్టైజ్మెంట్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, అడ్వర్టైజ్మెంట్ ఇది వచ్చేసి ఒక 5,000 అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, రెంట్ ఒక 3,000 అని అనుకుందాం, లీగల్ ఎక్స్పెన్సెస్ ఒక 1,500. ఓకే. యాక్చువల్గా వచ్చేసరికి ఏమున్నది, బడ్జెటెడ్ అమౌంట్ సేల్స్ 2 lakhs, యాక్చువల్గా వచ్చేసరికి ఏమో సేల్స్ వచ్చేసి 2,20,000 అయింది అని అనుకుందాం. ఓకే. పర్చేస్ వచ్చేసి 85,000, ఫ్రైట్ ఒక 12,000, వేజెస్ 21,000, అడ్వర్టైజ్మెంట్ 4,000, రెంట్ 3,200, లీగల్ ఎక్స్పెన్సెస్ ఒక 1,700. ఓకే. తర్వాత నెక్స్ట్ స్టెప్, మీరు ఆల్రెడీ ఎక్సెల్ కాబట్టి ఆటో ఫార్ములా ఉంటుంది. సో వీటి రెండింటి మధ్యలో వేరియన్స్ ఎంత అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 20,000 ఇస్ ద వేరియన్స్, 20,000. ఇక్కడ 85,000, 70,000, 15,000. సో ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉంటుందండి. ఉట్టి డైరెక్ట్ వేరియన్స్ అంటే ఓన్లీ ప్లస్ ఉంటుంది అనుకోకండి. 10,000కి ఇక్కడ 2,000, దీనికి 1,000, 1,000, 200, ఇది 200. సో వేరియన్స్ అమౌంట్ అనేది ఇంత. సో ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఉన్నది చూడండి, ఈ పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది రియల్ టైమ్ లో డైరెక్ట్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ప్రతి ఒక్క అకౌంట్ కి సెట్ అయిపోయి ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మాత్రం థ్రెషోల్డ్ లిమిట్ ఎలా సెట్ చేసుకుంటారు మీ కంపెనీలా అని అడుగుతారు. సో థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి మామూలుగానైతే ప్రతి ఒక్క అకౌంట్ కి థ్రెషోల్డ్ లిమిట్ అనేది డిఫాల్ట్ గా సెట్ అయి ఉంటుంది. కాకపోతే మీరు చెప్పాలి అని అనుకుంటే మాత్రం ఇంటర్వ్యూలో ఏదన్నా ఒక పిఎన్ఎల్ అకౌంట్ కి ఒక 2,000 అనో, లేకపోతే పిఎన్ అంటే మీరు ఇప్పుడు మనం చేసే పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి ఒక $20,000 లేకపోతే $10,000 అది మీరు డిసైడ్ అవ్వాలి ఏదైనా ఒక ఫిగర్. సో పిఎన్ఎల్ అకౌంట్ కి మేము వేరియన్స్ అనాలిసిస్ చేసేటప్పుడు $10,000 కంటే వేరియన్స్ అనేది ఎక్కువ ఉంటే మేము కమెంట్ అనేది రాస్తాము, డీప్ గా అనాలిసిస్ చేసేసి కమెంట్ అనేది రాస్తాము అని చెప్పుకోవాలి. లేదు, కొన్ని కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవి కంపల్సరీ బేస్డ్ ఆన్ థ్రెషోల్డ్ లిమిట్, బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ ఆర్ పర్చేసెస్ ఉంటాయి. సో అలాంటి వాటికి నువ్వు వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉన్నదనే చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఫ్లైట్ దేని మీద బేస్ అయి ఉంటుంది, పర్చేజెస్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 కాకుండా, సారీ, ఇక్కడ 10,000 కాకుండా నేను ఒక 7,000 తీసుకుంటా, 7,000 తీసుకుంటా. సో ఇక్కడ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎగ్జాంపుల్లో 85,000కి 8,700 అని అనుకుందాం ఎగ్జాంపుల్. సో నేను పర్సంటేజ్ బేసిస్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మామూలుగా అయితే వీటికి కింద పిఎన్ఎల్ అకౌంట్స్ కాబట్టి వీటికి డైరెక్ట్ 500 ఇస్ వేరియన్స్ అని అనుకుందాం. 500 ఇస్ థ్రెషోల్డ్ లిమిట్. వీటికి పిఎన్ఎల్ అకౌంట్ వాటికి 500 ఇస్ థ్రెషోల్డ్ లిమిట్ ఈ ఎగ్జాంపుల్లో. సో మీరు ఇక్కడ చూసుకుంటే వేరియన్స్ అనేది 1,000 ఉన్నది, ఇక్కడ 200 ఉన్నది, ఇక్కడ 200 ఉన్నది. మన థ్రెషోల్డ్ లిమిట్ ఎంత, లిమిట్ 500 వీటికి. సో మీరు ఇక్కడ ఏంటిదంటే ఫార్ములాలో డైరెక్ట్ వచ్చేస్తుంది మీకు, ఇక్కడ ఫార్ములాలో వచ్చేస్తుంది. కాకపోతే మీరు ఇప్పుడు మాన్యువల్ గా చేయాలి కాబట్టి డిసిషన్ అనేది మీరు మాన్యువల్. థ్రెషోల్డ్ లిమిట్ ఇక్కడ ఎంత, 1,000, 500. ఓకే, 500, ఇక్కడ 500, ఇక్కడ 500.
సో ఇది ఎబో థ్రెషోల్డ్ లిమిట్ బిలో థ్రెషోల్డ్ అంటే సంథింగ్ నీకు ఫార్ములా వస్తే ఎస్ ఆర్ నో, లేకపోతే సమ్ డిసిషన్ నువ్వు అక్కడ ఏదైతే క్రైటీరియా పెడతావు ఆ క్రైటీరియా వస్తుంది. ఎబో థ్రెషోల్డ్ లిమిట్ ఎస్, ఇక్కడ నో, ఇక్కడ నో. సో నువ్వు కమెంట్ రాస్తావు ఇక్కడ ఎస్ అని ఉన్న దానికి థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నది, థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నదా నీకు వేరియన్స్, కంపల్సరీ ఆ ఎందుకు వేరియన్స్ వచ్చింది అనేది నువ్వు కంపల్సరీ చెప్పాల్సిందే. సో ఇక్కడ ఏమున్నది, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఏమో 5,000 ఉన్నది, ఇక్కడ 4,000 ఉన్నది. సో నీకు ఫేవరబుల్ గానే ఉన్నది, 4,000 ఉన్నది నెగిటివ్ వచ్చింది అంటేనా నీకు ఫేవరబుల్ గా ఉన్నది. ఎక్స్పెన్స్ ఎప్పుడు కానీ తగ్గితే ఫేవరబుల్ గానే ఉన్నది. సో నువ్వు ఇక్కడ కమెంట్ రాయొచ్చు, సో అండ్ సో ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఈ టైంలో ఈ రీజియన్ లో మనం ఆ అడ్వర్టైజ్ చేయలేదు కాబట్టి దానికోసం ఈ వెండర్ కి అడ్వర్టైజ్మెంట్ మనం చేయలేదు కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అనేది తగ్గింది. అలా ఏదైనా ఎక్స్పెన్స్ మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉన్నారు కాబట్టి మేబీ దాని గురించి చెప్తున్నానేమో, కానీ మీరు ఏ ఎక్స్పెన్స్ తీసుకున్నా అది అది ఇంకర్ అవ్వాలి అంటే నువ్వు ఏం చేయాలి, ఆ ఎక్స్పెన్స్ నువ్వు పేమెంట్ కావాలని ఇంకర్ కావాలని అంటే నువ్వు ఎటువంటి యాక్టివిటీ చేయాలి, ఆ యాక్టివిటీ చేయలేదు కాబట్టే కదా నువ్వు నీకు ఎక్స్పెన్స్ అనేది తగ్గింది. సో నువ్వు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తాను. సో నాకు ఇక్కడ 4,000 ఎందుకు అయిందంటే వాళ్ళేమో 5,000 ఖర్చు పెట్టుకోవచ్చు, ఈ సేల్స్ ఈ సేల్స్ అరైవ్ అవ్వాలి అంటే 5,000 వరకు మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలి అని అన్నారు. మనం ఏంటిది అంత పెట్టకుండా 4,000 లోనే మనం ఆ సేల్స్ అనేది అరవై. సో నువ్వు ఎందుకు కమెంట్లు ఏం రాస్తావు, సో ఆల్సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ మనం పెట్టుకోవాల్సినంత పెట్టుకోలేదు, వేరే ఎవరైతే వెండర్లు మనం అనుకున్నా అంతమంది వెండర్లకు ఇవ్వకుండానే మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్ చేసేసినాం, అందుకే మనకి ఎక్స్పెన్స్ అనేది తగ్గినాయి అని ఈ కమెంట్ లో రాస్తాం మనం. ఓకే, ఈ ఇక్కడ 2,200 ఇస్ ద వేరియన్స్, ఇది థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉంది. సో నువ్వు దీనికి కమెంట్ ఏం రాయకుండా ఉంది, ఇది థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువనే ఉంది. సో దీనికి కమెంట్ ఏం రాయకుండా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే బడ్జెటెడ్ ఫిగర్ వచ్చేసరికేమో ఒక 5,000 అని అనుకుందాం ఎగ్జాంపుల్, యాక్చువల్ డేటా వచ్చేసరికేమో అది 3,600 ఉన్నది. సో నీకు వేరియన్స్ ఎంత ఉన్నది, 1,400 ఉన్నది. ఓకే, థ్రెషోల్డ్ లిమిట్ ఎంత, 500 ఎగ్జాంపుల్ ప్రకారం. ఈ థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉందా, ఎస్. ఓకే, సో నువ్వు ఇక్కడ కామెంట్ రాయాల్సి వస్తుంది, ఏమని రాస్తావు, మేబీ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ తగ్గింది అంటే కొత్త మనం పాత ఫిక్స్డ్ అసెట్ అనేది రీప్లేస్ చేసేసి కొత్త ఫిక్స్డ్ అసెట్ కొన్నాం, కొత్త ప్లాంట్ కొత్త మిషనరీ కొన్నాం. సో కొత్త మిషనరీ కొన్నప్పుడు ఏంటిది దానికి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది తక్కువ అవుతాయి. సో అది ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. సో చాలా మనకు కంపెనీలలో చాలా అసెట్స్ మనం రీప్లేస్ చేస్తూనే ఉంటుంది, ఈ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎప్పుడు వేరీ అయితేనే ఉంటుంది. సో ఇలా వ్యాలిడ్ రీజన్ అనేది ఉంటాయి. మనం పోయినసారి మనకు అసెట్స్ అనేవి పాతగా ఉండే కాబట్టి మనకు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పీరియడ్ లో కొత్తవి పాతగా అమ్మేసి కొత్తవి కొనుక్కున్నాం కాబట్టి ఈ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గింది. సో ఇలా కమెంట్ రాస్తాం మనం ఏది రియల్ టైం లోకి వచ్చేసరికి. మీరు ఓన్లీ ఏదన్నా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసేసుకొని మీరు ఆన్సర్ చెప్తే సరిపోతుంది. మిమ్మల్ని మాక్సిమం క్వశ్చన్ అడగడు, క్వశ్చన్ అడిగితే మాత్రం కమెంట్ అంటే ఎలాంటి కమెంట్స్ రాస్తారు అనే దానికి మాత్రం ఏదన్నా ఒక ఎక్స్పెన్స్ థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ దాన్ని ఆ ఎక్స్పెన్స్ అంతగానం ఒకవేళ పెరిగింది అనుకో, ఇక్కడేమో తగ్గింది, ఒకవేళ పెరిగింది అనుకో నువ్వు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ దేని వల్ల అయినాయో ఆ కమెంట్ మాత్రం ఆ రీజన్ వల్ల ఎక్స్పెన్స్ అనేది పెరిగింది అని మేము కమెంట్ రూపంలో రాస్తామని చెప్పుకోవాలి. ఇదేంటిది, థ్రెషోల్డ్ లిమిట్ అనేది యాక్చువల్ ఫిగర్ ఉంటుంది, ఒకవేళ థ్రెషోల్డ్ లిమిట్ అనేది పర్సంటేజ్ వైజ్ ఉండేది ఉంటాయి. ఉమ్. అది ఎలాంటి అంటే ఇప్పుడు ఈ వేజెస్ కూడా మీరు డైరెక్ట్ యాక్చువల్ ఫిగర్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ 15 ఇక్కడ 1,000 ఇస్ వేరియన్స్, సో ఇక్కడ ఎగ్జాంపుల్ 22,000 అని అనుకుందాం. సో ఎంత ఉంటుంది ఇక్కడ 2,000 వేరియన్స్ అనేది ఉంది. ఓకే, మీకు ఎక్స్పెన్స్ పెరిగింది, అవునా, ఎక్స్పెన్స్ అనేది పెరిగింది, అన్ఫేవరబుల్ డిసిషన్, ఫేవరబుల్ డిసిషన్ కాదు, ఫేవరబుల్ రిజల్ట్ కాదు, అన్ఫేవరబుల్ రిజల్ట్ ఇది. 2,000 నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగింది. సో నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత 1,000 పెట్టుకున్నావు అనుకుందాం. సో నీకు ఎబోవ్ థ్రెషోల్డ్ లిమిట్ ఎస్. సో నువ్వు కమెంట్ ఏం రాస్తావు, నువ్వు బడ్జెటెడ్ బడ్జెటెడ్ డేటా ప్రకారం బడ్జెటెడ్ డేటా ప్రకారం 20,000 వేజెస్ వచ్చేసి ఓన్లీ 20 ఎంప్లాయీస్ కి మాత్రమే 20,000 వేజెస్. కాకపోతే ఈ ప్రొడక్షన్ ఈ సేల్స్ కావాల్సిన ప్రొడక్షన్ రావాలి, ఫినిష్డ్ గూడ్స్ ప్రిపేర్ చేయాలి అని అంటే 20 ఎంప్లాయీస్ సరిపోలేదు, ఇంకొక 4 మెంబర్స్ ని ఎక్స్ట్రా తీసుకున్నాం.
సో ఆ 4 మెంబర్స్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల నీకు ఎక్స్పెన్సెస్ అనేది వేజెస్ అనేది 2000 ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది, ఇంకా అవ్వాల్సి వచ్చింది. సో ఆ రీజన్ నువ్వు మెన్షన్ చేయాలి. ఫోర్ ఫోర్ ఎంప్లాయీస్ ఎక్స్ట్రా అని నువ్వు ఒక ఒక ఇట్లా కమెంట్ రాసేసి ఆ 2000 కు నువ్వు ఒక వ్యాలిడ్ రీజన్ అనేది ఇస్తావు. సో ఇది కమెంట్ మీరు ఇక్కడ చూసారా, 4 ఎంప్లాయీస్ అనేది ఎక్స్ట్రా రావడం అనేది ఒక వాల్యూ రీజన్. ఇలా మనం ఆ డీప్ గా అనాలిసిస్ చేసి ప్రతి ఒక్క అకౌంట్ కి మనం వేరియన్స్ ఎబోవ్ ఉందా, థ్రెషోల్డ్ లిమిట్, వేరియన్స్ అనేది థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉన్నదా చూసేసుకొని దానికి ఒకవేళ థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే ఈ కమెంట్ పార్ట్ అనేది ఫిల్ చేస్తాం. థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉంటే మనం ఏం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అది ఇది యాక్చువల్ ఫిగర్ వరకు ఇక్కడతోనే అయిపోయింది. నేను ఇంకొక పాయింట్ చెప్తున్నా, పర్సంటేజ్ బేస్ అని. థ్రెషోల్డ్ లిమిట్ అనేది పర్సంటేజ్ బేస్ మీద కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రైట్ చూడండి. మీరు బడ్జెట్ డేటాలో 70,000 పర్చేస్ చేస్తే 7,000 అనేది మీకు ఫ్రైట్ వరకు పెట్టుకోవచ్చు అని అన్నాడు. అంటే 10% ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంకా అవ్వచ్చు అనేది బడ్జెట్ డేటా ప్రకారం. కాకపోతే నీకు ఇక్కడ ఎంత ఉన్నది, 85,000 అంటే మీకు 8,500 వరకే ఛాన్స్. ఏది యాజ్ పర్ బడ్జెటెడ్. సో మీకు ఎంత, 10%. ఇక్కడ 85,000 యాక్చువల్ గా పర్చేస్ చేసినాయి. సో మీరు ఎంత వరకు పెట్టుకోవచ్చు, 8,500. సో ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ అనేది 10%. ఇది ఎబో థ్రెషోల్డ్ లిమిట్, బిలో థ్రెషోల్డ్ లిమిట్ అంటే మీరు ఇక్కడ మేబీ ఇక్కడ మీకు మొత్తం క్యాలిక్యులేషన్ అంతా చేస్తే కష్టం ఉంటుంది, కానీ ఎక్సెల్ లో డైరెక్ట్ ఫార్ములా వేయచ్చు ఎస్ఆర్ నో అని. సో ఇది 10% కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అక్కడ ఎస్ అని ఉంటుంది. సో మీరు ఆ 200 ఎక్స్ట్రా పే చేయడానికి మీరు ఏ రీజన్ వల్ల, మీరు అనుకున్న లోడ్ కంటే మీరు ఇప్పుడు ఈ 7,000 కావాలి అని అంటే వాళ్ళు ఏదో ఒకటి క్యాల్కులేషన్ చేసుకుంటారు. 10 వెహికల్స్ కి ఇంత అమౌంట్ తోటి అని అనుకుంటారు. ఏది 10 వెహికల్స్ కి ఆ 700 చొప్పున వాళ్ళు 7,000 అని అనుకున్నారు. కాకపోతే రియాలిటీలో వచ్చేసరికి వాళ్ళు 700 కి రాలేదు, 7,500 కి రావడము, లేకపోతే 8,500 కి రావడము, 850 రావడము, 800 కి రావడము, ఇలా ఉంటుంది. సో ఆ రేట్ అనేది డిఫరెన్స్ ఉన్నది కాబట్టి నువ్వు ఫ్లైట్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి వచ్చింది. సో అన్న నువ్వు ఆ రీజనే రాస్తావు, ఇట్లా గూడ్స్ క్యారియర్ రేట్ ఈస్ నా మోర్ దెన్ ది బడ్జెట్ రేట్, సో దట్ ద అమౌంట్ ఈస్ ఇంక్రీజ్ అని. సో అలా అలా కమెంట్ రాసేసి నువ్వు ఈ కమెంట్ పార్ట్ అనేది క్లోజ్ చేస్తావు. అది ఎప్పుడు, ఇలా పర్సంటేజ్ బేసిస్ లో ఉన్నప్పుడు. 10% దేని బేస్ మీద ఉంది, పర్చేస్ బేస్ మీద ఉంది ఫ్రైట్ అనేది. ఇక్కడ నువ్వు మళ్ళీ యాక్చువల్ ఫిగర్ ప్రకారం చూసుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఫిగర్ ప్రకారం చూసుకుంటే నీకు రాదు, ఎందుకంటే 1,700 ఇస్ ద వేరియన్స్. వేరియన్స్ వచ్చేసి 1,700. నువ్వు బడ్జెట్, నువ్వు ఒక ఇక్కడ 1,700, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ 8,300 ఉన్నది అని అనుకుంటే, 8,300 ఉన్నది ఎగ్జాంపుల్. ఒకవేళ 1,000 ఇస్ ద థ్రెషోల్డ్ లిమిట్ అని అనుకుంటే, 1,000 ఇది నీకు వేరియన్స్ ఎంత ఉన్నది, 1,300. ఇది నీకు ఏమో థ్రెషోల్డ్ లిమిట్ లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే అన్నింటికి అలాగే యాక్చువల్ ఫిగర్ తోటి థ్రెషోల్డ్ మీరు పెట్టుకుంటారు అంటే రియల్ టైమ్ లో పెట్టుకోరు. కొన్నిటికేమో పర్సంటేజ్ బేస్ మీద పెట్టుకుంటారు. ఎందుకు అనంటే నీకు ఇక్కడ చేసిందేమో పర్చేస్ 85,000, నువ్వు కంపల్సరీ బడ్జెటెడ్ డేటా ప్రకారమే రావాలంటే కుదరని పని అది. ఎందుకు, పర్చేస్ పెరుగుతూనే కంపల్సరీ ఫ్రైట్ అనేది పెరుగుతుంది. డైరెక్ట్ రిలేటెడ్ కాబట్టి అట్లాంటి డైరెక్ట్ రిలేటెడ్ ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటికి కంపల్సరీ పర్సంటేజ్ బేసిస్ మీదనే తీసుకుంటారు. ఆ బేస్ ఏది ఉంటుంది అంటే, ఇలా ఫ్లైట్ వాటికేమో నీకు 70,000, నీకు మళ్ళీ ఇక్కడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని, లేకపోతే సేల్స్ మ్యాన్ కమిషన్ అని, ఇట్లాంటి నీకు పిఎన్ఎల్ అకౌంట్లో వేరే వేరే సేల్స్ మ్యాన్ కమిషన్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా నీకు మళ్ళీ పర్సంటేజ్ బేస్ మీదనే వస్తుంది. ఎందుకు, అవి దేని మీద బేస్ అయి ఉంటది, సేల్స్ మీద బేస్ అయి ఉంటాయి. ఎంత సేల్స్ పెరిగితే వీళ్ళ కమిషన్ అంత పెరుగుతుంది. అంతేగాని నువ్వు ఈ సేల్స్ వచ్చినప్పుడు నీకు 10,000 కమిషన్ ఇస్తా అని, మళ్ళీ సేల్స్ మళ్ళీ నీకు యాక్చువల్ డేటాకి వచ్చేసరికి నీకు ఒక 20,000 అయింది అనుకోండి, డైరెక్ట్ డబుల్ అమౌంట్ అయిపోతుంది. ఎందుకు అని అంటే నువ్వు యాక్చువల్ గా వచ్చేసరికి వాళ్ళ కమిషన్ రేట్ అనేది ఎక్కువ ఉండవచ్చు. లేదు అంటే వాళ్ళకు ఆ, ఇక్కడ 2,20,000 అయిందా, ఒక ఎవరన్నా ఒక సేల్స్ మ్యాన్ కి నువ్వు ఒక్కరిని 50,000 అంటే నీకు 5% కాదు 10% వరకు కమిషన్ ఉంటుంది అని చెప్పవచ్చు. వాడు డైరెక్ట్ 5% కంటే వాని సేల్స్ 50,000 కంటే ఎక్కువ ఉంది, ఆ పీరియడ్ లో మనకి కమిషన్ ఎక్కువ పే చేసి ఉండవచ్చు.
సో ఇలాంటివన్నీ ఏంటిదంటే మనం లోపలికి వెళ్ళి ఆ అకౌంట్ డీటెయిల్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అలా గ్యాదర్ చేసిన డేటాని మనం ఇక్కడ కమెంట్ పార్ట్ ఏదైతే ఉందో రీజన్ అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తాం. మనం ఈ రీజన్ మెన్షన్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎఫ్ఆర్పి టీం వాళ్ళకి ఈ రిపోర్ట్స్ అన్ని పంపిస్తాం మనం వన్స్ ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత పంపించేసి దాన్ని మనము వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ పీరియడ్ కి బడ్జెట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ నోటెడ్ పెట్టుకుంటారు. ఓకే, మనం బడ్జెట్స్ ప్రిపేర్ చేసినాం, యాక్చువల్ ఫిగర్స్ ఇలా వస్తున్నాయి. సో నెక్స్ట్ బడ్జెటెడ్ యాక్చువల్ మ్యాచ్ అయ్యేటట్టు వాళ్ళు ఎలా అయితే బడ్జెట్ ప్రిపేర్ అలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. సో ఇదంతా ఇంటర్లింక్ ప్రతి మంత్ జరుగుతూనే ఉంటుంది ఇది. సో మీకు అర్థమైందా? బడ్జెట్ డేటా తోటి ట్రయల్ బ్యాలెన్సెస్ అనాలిసిస్ అనేది చేస్తాము. సో ఇక్కడ మీకు పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వచ్చింటే ప్రతి ఒక్కటి వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ చూసిన దీంట్లో బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కూడా వస్తాయి. ఒకవేళ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అంటే ఏముంటాయి, మీకు డేటార్స్ ఉంటాయి, క్రెడిటార్స్ ఉంటాయి, ఉమ్, మీకు ఏదైనా ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ చేసేది ఉంటుంది, అండ్ లేకుంటే బ్యాంక్ లోన్ ఉంటుంది లైబిలిటీ సైడ్ది, ఏదైనా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క దానికి మన బడ్జెట్ డేటా అనేది వస్తుంది. వాళ్ళు ఈ సేల్స్ ఇంత జరిగినాయి అని అంటే డెటార్ అమౌంట్ ఈ పీరియడ్ లో 50,000 వరకు ఉండాలి అంటే క్రెడిట్ అనేది అంత క్రెడిట్ మొత్తం క్రెడిట్ వేసినా కూడా ఎంతో కొంత రికవర్ అనేది ఉండాలి ప్రీవియస్ మంత్ అయినా. సో మన దగ్గరకు వచ్చేసి 60,000 ఉన్నది అనుకోండి, సో మళ్ళీ దీనికి ఒక వేరియన్స్ 10,000 ఉంటుంది. సో వీళ్ళు ఏదైనా యాక్చువల్ ఫిగర్ 8,000 థ్రెషోల్డ్ లిమిట్ పెట్టుకుంటే డిఫరెన్స్ అనేది 8,000 కంటే ఎక్కువ ఉండదు అనుకుంటే 2,000 నీకు ఎక్స్ట్రా ఉన్నది. అవునా? ఇది థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నది. ఎందుకు అని అంటే మళ్ళీ ఈ డీప్ గా డెటార్ అకౌంట్ లోకి వెళ్ళి ఎవరెవరి దగ్గర నుంచి అమౌంట్స్ రాలేదు, సో అండ్ సో పర్సన్స్ దగ్గర నుంచి ఇంక అమౌంట్స్ రాలేదు కాబట్టి మనము ఈ వేరియన్స్ అనేది ఉన్నది అని కమెంట్ రూపంలో రాస్తాం. ఇలా ప్రతి ఒక్క అకౌంట్ కి ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ లో మనం చేస్తాం. ఎగ్జాంపుల్ ఏదన్నా మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటే మీకు ఈజీ, ఇంకా ఇట్లాంటి ఒకవేళ ఈజీ. పోయినసారి బ్యాంక్ లోన్ వచ్చేసి మీకు సారీ బడ్జెటెడ్ ప్రకారం బ్యాంక్ లోన్ వచ్చేసి మీకు ఒక 1 lakh ఉన్నది అని అనుకుందాం. కాకపోతే యాక్చువల్ గా వచ్చేసరికి అంతే తీసుకుంటాం అంటే మేబీ రిక్వైర్మెంట్ ప్రకారం 1,50,000 తీసుకుందాం. సో వేరియన్స్ వచ్చేసి 50,000 ఉంటుంది. సో థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి 30,000 అంటే వీటికి ఒక 20,000 అని అనుకుందాం ఎగ్జాంపుల్. సో 30,000 ఇస్ ఎక్కువ ఉన్నది, 30,000 అమౌంట్ థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నది. ఎందుకు అంటే నథింగ్ బట్ రిక్వైర్మెంట్ ప్రకారం బ్యాంక్ లోన్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అంతే, సింపుల్. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఇవన్నీ మనం ప్రతి ఒక్క దానికి సంబంధించిన రీజన్ ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని ఏం రీజన్ మెన్షన్ చేస్తాము అనేది క్వశ్చన్ అడగడు. మీరు కమెంట్స్ రాస్తాము, మేము కమెంట్ లో అప్డేట్ చేస్తాము, ఈ వేరియన్స్ కి థ్రెషోల్డ్ లిమిట్ కు కంపారిజన్ చేస్తాము. ఒకవేళ థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మేము ఆ అకౌంట్ లోకి డీప్ గా వెళ్ళి ఏ ట్రాన్సాక్షన్స్ వల్ల నీకు ఆ బ్యాలెన్సెస్ అనేది పెరగడమో తగ్గడమో జరిగింది అనేది మేము ఐడెంటిఫై చేసి దానికి కమెంట్ రూపంలో మేము రీజనింగ్ అనేది ఇస్తాము. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, ఇది బడ్జెటెడ్ డేటాతో చేసేటప్పుడు. సేమ్ ప్రాసెస్ మీరు యాక్చువల్ ఫిగర్స్ తో కూడా చేస్తారు. యాక్చువల్ ఫిగర్ కాదండి, సారీ, ప్రీవియస్ ఫిగర్ తోటి, ప్రీవియస్ డేటా, ప్రీవియస్ డేటాతో కూడా చేస్తారు. సో ఇందులో ఏంటిదంటే మనకు రియల్ టైమ్ లో వచ్చేసరికి స్కోప్ వచ్చేసి బడ్జెటెడ్ డేటా తోటి కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది. మేబీ నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ ప్రాసెస్, మీకు ప్రాసెస్ అనేది ఎక్కడైనా కూడా సేమే. స్కోప్ వచ్చేసరికి విత్ బడ్జెటెడ్ డేటా తోటి డిసిషన్ అనేది తక్కువ తీసుకుంటారు. ఎందుకు తక్కువ తీసుకుంటారు బడ్జెటెడ్ డేటా తోటి డిసిషన్ మేకింగ్ అంటే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ తోటి వేసిన ఫిగర్స్ తోటి మనం యాక్చువల్ ఫిగర్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఒక కంపారిజన్ ఉంటుంది. అవునా? కాకపోతే నెక్స్ట్ అనాలిసిస్ ఎలా ఉంటది అని అంటే ప్రీవియస్ డేటా అంటే అవి కూడా ఒక యాక్చువల్ ఫిగర్స్ కాకపోతే లాస్ట్ మంత్ కి సంబంధించినవి. యాక్చువల్ ఫిగర్స్ కంపేర్ చేసినప్పుడు మీ డిసిషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద మనం ఎట్టే టైం బడ్జెటెడ్ డేటా తోటి కొంచెం చాలా తక్కువ టైం పెడతాము. కాకపోతే ప్రీవియస్ డేటాతో మాత్రం ఎక్కువ టైం పెట్టి ఇంకొంచెం డీప్ గా మనం అనాలిసిస్ అనేది చేస్తాం. ఓకే, కాకపోతే మీరు ఇంటర్వ్యూలో మాత్రం 2 types ఆఫ్ అనాలిసిస్ చేస్తాం. వన్ ఈజ్ విత్ బడ్జెటెడ్ డేటా, వన్ ఈజ్ విత్ ద ప్రీవియస్ డేటా అని చెప్పేసి మీరు ఏదన్నా ఒక ఎక్స్ప్లెనేషన్
అయితే మీరు ఎక్స్ప్రెషన్ రెండింటికి సేమ్ ఉన్నా కూడా ఏదన్నా ఒక దానికి మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఆ వేరియన్స్ వచ్చిన తర్వాత థ్రెషోల్డ్ లిమిట్ తోటి కంపేర్ చేస్తాం. థ్రెషోల్డ్ లిమిట్ తోటి కంపేర్ చేసేసి ఒకవేళ వేరియన్స్ అనేది థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే కమెంట్ అనేది రాస్తాం. ఇలా కమెంట్ అనేది ఎలా రాస్తాం అంటే ఆ అకౌంట్ లోకి డీటెయిల్ గా వెళ్ళి ఏ ట్రాన్సాక్షన్స్ వల్ల నీకు ఆ థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ వేరియన్స్ వచ్చింది అనేది ఐడెంటిఫై చేసేసి ఆ రీజనింగ్ అనేది కమెంట్ లో అప్డేట్ చేస్తాం. ఇది మెయిన్. ఓకే. సో ప్రీవియస్ డేటాతోని అంటే ఎలా చేస్తావు, సేమ్ టెంప్లెట్ ఉంటుంది. కాకపోతే బడ్జెటెడ్ డేటా దగ్గర మీకు ప్రీవియస్ డేటా వస్తుంది అంతే. పర్టికులర్స్ కరెంట్ పీరియడ్, సారీ, కరెంట్ పీరియడ్ అంటే జూలై, ప్రీవియస్ అంటే జూన్, మళ్ళీ వచ్చేసరికి వేరియన్స్, సేమ్ మళ్ళీ థ్రెషోల్డ్ లిమిట్, ఎస్ఆర్ నో, ఎబోవ్ ఎస్ఆర్, ఎబోవ్ ఆర్ బిలో ఎస్ఆర్ నో, అండ్ కమెంట్. ఇలాగే ఉంటది మామూలుగా. కాకపోతే అక్కడ ఎక్సెల్ లో ఉంటుంది, ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో అలాగే ఎక్సెల్ లో కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటి అని అంటే మీకు ఇక్కడ జూన్ ఉన్నది కదా, ఇక్కడ ఒక్క మంత్ కాకుండా రియల్ టైంలో వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఈ కంపారిజన్ కి ఇక్కడ జూన్ ఉన్నది, మేది కూడా యాడ్ చేస్తారు. దాంతో పాటు మే పీరియడ్ అండ్ మేకు ముందు ఏప్రిల్. మే, ఏప్రిల్. ఆ తర్వాత వేరియన్స్, థ్రెషోల్డ్ లిమిట్, ఎస్ఆర్ నో, ఎబో ఆర్ బిలో ఎస్ఆర్ నో, అండ్ నెక్స్ట్ కామెంట్ పార్ట్. ఎందుకు ఎందుకు 3 పీరియడ్స్ ఎందుకు యాడ్ చేసిళ్ళు అని అంటే కొన్ని కంపెనీస్ 5 పీరియడ్స్ కూడా యాడ్ చేస్తారు. మా కంపెనీలో క్వార్టర్లీ క్వార్టర్లీ క్లోజ్ చేసేటప్పుడు మాత్రం క్వార్టర్లీ క్లోజ్ చేసేటప్పుడు మాత్రం 5 పీరియడ్స్ యాడ్ చేస్తాం మనం. మేము మే, ఏప్రిల్, ఇప్పుడు ఒక జూన్ పీరియడ్ ఇస్ క్వార్టర్ క్లోజ్ అవునా, ఎందుకంటే 6th మంత్. సో మేము ఈ క్వార్టర్ క్లోజ్ జూన్ పీరియడ్ కి చేసేటప్పుడు మేము మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి మేము ఈ 5 పీరియడ్స్ ఇక్కడ యాడ్ చేసేసి మేము చెక్ చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే నీకు యాక్చువల్ ఫిగర్స్ వేసేటప్పుడు ఒక ట్రెండ్ అనేది చూస్తాం. ట్రెండ్ అనేది ఎలా ఉంది. మీరు బడ్జెట్స్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ ఒకటే పీరియడ్ బడ్జెట్, జూలై పీరియడ్ కి ప్రిపరేషన్ బడ్జెట్ ఒకటి చూస్తాము. జూలై పీరియడ్ కి ప్రిపరేషన్ బడ్జెట్ చూస్తాము. మళ్ళీ జూలై పీరియడ్ దే యాక్చువల్ డేటా తోటి నువ్వు కంపారిజన్ చేస్తావు. కాకపోతే నీకు ప్రీవియస్ డేటాతోని వచ్చే కంపారిజన్ వచ్చేసి నీకు కరెంట్ పీరియడ్ జూలై పీరియడ్ ఒక బ్యాలెన్సెస్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ ఒక 3 to 5 months వరకు నువ్వు డేటా అనేది చూసేసి ఒక ట్రెండ్ అనేది ఎలా ఉంది, ఈ యాజ్ పర్ ట్రెండే ఉన్నదా లేదా, నువ్వు ఏ అకౌంట్ తీసుకున్నా కూడా ఒక ట్రెండ్ తోని మెయింటైన్ అవుతుంది అది. ఆ ట్రెండ్ ప్రకారం ఉన్నదా లేదా చెక్ చేస్తే నువ్వు కొన్ని ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఈ వేరియన్స్, ఈ థ్రెషోల్ థ్రెషోల్ లిమిట్ ఎంత, మళ్ళీ థ్రెషోల్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నదా లేదా, ఒకరు ఎక్కువ ఉంటే కమెంట్ పార్ట్ రెండిట్లా సేమ్. కాకపోతే ఈ ట్రెండ్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తారు అనేది మీరు తెలుసుకోవాలి. ఏది యాక్చువల్ ఫిగర్స్ తోటి అనలైజ్ చేసేటప్పుడు, వేరియన్స్ అనాలిసిస్ చేసేటప్పుడు. ఓకే. సో ఈ ట్రెండ్ అనేది ఎలా చెక్ చేస్తారు అని అంటే ఎగ్జాంపుల్ ఒకటి నేను రెంట్ అనేది చెప్తాను. రెంట్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఏప్రిల్లో రెంట్ ఒక 10,000 ఉన్నది, మేలో 10,000 ఉన్నది, జూన్ లో ఒక 10,000 ఉన్నది, ఉమ్, జూలై పీరియడ్ లో మీకు ఓన్లీ 8,000 ఉన్నది. ఓకే. సో మీరు చూస్తారు, మీరు ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు ఈ అమౌంట్స్ చూసారు. ఎవ్రీ మంత్ ఏమో 10,000 ఉన్నది, ఈ మంత్ వచ్చేసరికి 8,000 ఉన్నది. సో వేరియన్స్ వచ్చేసి ఎంత ఉంటుంది, వేరియన్స్ ఓన్లీ ఈ 2 ఫిగర్స్ కే తీసుకుంటారు. కొన్ని కొన్ని కంపెనీలు ఏంటంటే యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 months కూడా తీసుకుంటారు. కాబట్టి మీకు అంత కాంప్లెక్సిటీ అవసరం లేదు. చాలా కంపెనీస్ ఓన్లీ ప్రీవియస్ మంత్